మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, శార్వరి కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. 4వ అధ్యాయము గుప్త విద్య. యోగ సాధన చేయదలచిన వారికి విషయం బాగా తెలిసి ఉండాలి. ప్రయోగాలు చేయదలచిన వారికి స్వతంత్ర ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, ధైర్యం పుష్కలంగా ఉండాలి. అనుకరణ పనికిరాదు. తన మార్గాన్ని తాను ఏర్పరచుకున్నవాడే ముందుకు పోగలడు, గమ్యం చేరగలడు. గుప్త విద్యా రహస్యాలు తెలుసుకోవడానికి ప్రాచీన భాండాగారు తెరవవలసిన అవసరం లేదు. గుండె తలుపులు తెరవాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే యోగికి అండగా నిలుస్తుంది. అశ్వపతి గుప్త విజ్ఞాన భాండాగారం తలుపులు తెరిచాడు. పదార్థ, భౌతిక, మానసిక మండలాల వైపుగా ఊర్ధ్వగమనం, దివ్య చైతన్యం పైనుండి దిగిరావడం, 2 శక్తులు ఒకచోట కలవడం, అది దివ్య విస్ఫోటనం. మన ప్రయత్నం, సాధన ఎంత ఉన్నా పరమాత్మ అనుగ్రహం లేనిది సాధ్యపడని కార్యం. పరమాత్మ సైతం బయట లేడు, మనలోనే ఉంది. ఆత్మ తలుపులు తెరుచుకొని ముందుకు పోగా పరమాత్మ స్పందన తెలుస్తుంది. మన లోపల జరిగే పని అది. మనకు యోగపరంగా సహకరించే శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. అవి ఉన్నట్లు తెలియదు. అదే అజ్ఞానం. ఉన్నవని తెలుసుకోవడమే జ్ఞానం, చైతన్యం. వాటిని అందుకొని ప్రగతికి ఉపయోగించుకోవడానికి వివేకం, ప్రజ్ఞ అవసరం. మనిషి నిస్సహాయుడైనప్పుడు గాని దైవశక్తి అందిరాదు. ప్రకృతి ఆడించినట్లు ఆడినంతకాలం ప్రజ్ఞ బయటకు రాదు. జిజ్ఞాస కలిగి చైతన్యం పొంది సాధన ప్రారంభిస్తే మార్గం కనిపిస్తుంది. అంతవరకు అంతా చీకటి, అంతా మాయ. ఆలోచన నిర్మలమైనప్పుడు మాయ తొలగిపోతుంది. మహర్షుల అనుభవాలు మనకు కొంతవరకే పనికి వస్తాయి. యోగ లక్ష్యం మనం విముక్తి పొందటం కాదు. అశ్వపతి యోగ శిఖరాలను చేరుకున్నాడు. అక్కడి ఔన్నత్యాలను, మహస్సులను అందుకోగల స్థితికి చేరాడు. పరమాత్మను చేరేందుకు అనేక విధానాలున్నాయి. అవి ఉషస్సు వరకే తీసుకువెళతాయి. ఉషోదయం తర్వాత గాని సవితృ దర్శనం కాదు, రవికిరణం ప్రసారం కాదు. పూర్వ విధానాలలో మనం చూచేది ఉషోరేఖల్ని మాత్రమే. పరమాత్మ అగోచరం అని తెలిసి పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తాం. అగోచరాన్ని గోచరింపచేసుకోవడం సాధనా రహస్యం. అగోచరం అన్నది సామాన్యులకు, యోగ సాధకులకు ఏదీ అగోచరంగా ఉండిపోదు. అన్నీ జ్ఞాన దృష్టికి గోచరిస్తాయి. మానవాత్మ మహాత్మ స్థాయికి చేరితేనే పరమాత్మ స్పందన. ఆ ప్రయత్నంలో తొలిమెట్టు తపస్సు. అది పరమాత్మ కోసం పడే తపనకు ఉపాధి. జీవుడు తన స్వప్నాలను పండించుకోవడానికి మనిషి రూపానికి వస్తాడు. స్వప్నాలను వాస్తవం చేసుకోవడానికి ప్రపంచంలో జీవించడం అవసరం. స్వప్న లిపిని అర్థం చేసుకోవడానికి సాధన అవసరం. యోగశక్తి
వాస్తవికతను చూపుతుంది. మృత్యువు దిశగా పయనించే జీవితం సర్వస్వం కాదు, యథార్థం కాదు. దాని దిశ మార్చడమే యోగం. మనస్సు మరచిపోయిన ఔన్నత్యాలను, దివ్య ప్రాభవాలను ఆత్మ సహాయంతో అందిపుచ్చుకోవడమే యోగ రహస్యం. అందుకు సాధన, శోధన, అంతఃపరిశీలన అవసరం. ఆత్మ చొరబడని అగాధాలు, ఎగబ్రాకని శిఖరాలు ఉండవు. దివ్య జ్ఞానానికి మనిషి సమీపంగానే ఉన్నాడు. ముందుగా దివ్య జీవనం అలవర్చుకుంటే దివ్య జ్ఞానం అందుతుంది. అనంతంగా ఉన్న మార్మిక శక్తులు అందుబాటులోకి వస్తాయి. ప్రకృతిలోని ఔన్నత్యాలన్నీ పరానికి, పరమాత్మకు సన్నిహితాలు. అన్వేషణకు అందని లోకాలవి. సాధనలో మాత్రమే చేరుకోదగిన సుందర తీరాలవి. మనకు తెలిసిన బాటలేవి అక్కడకు చేర్చవు. మన మార్గాన్ని మనం ఏర్పరచుకోవలసిందే. పూర్వపు మార్గాలేవి మనల్ని గమ్యానికి చేర్చవు. మన ఊహకు, విజ్ఞానానికి అందని శిఖరాలవి, ఎంతో ఉన్నతాలవి. మనలో అజ్ఞాతంగా ఉన్నది జ్ఞాతం కావాలి. ధ్యానంలో పునీతం కావాలి. తన్మయత్వంలో శబ్దాలు కరిగిపోగా నిశ్శబ్ద ప్రపంచంలో కళ్ళు విప్పాలి. అప్పుడే మనం గమ్యాన్ని చేరినట్లు. ఆత్మలోకి చూడడంలో విఫలమవుతుంటాం. భౌతిక స్పృహతోనే మనస్సు కొట్టుమిట్టాడుతుంది. అయినా మనం కాంతి వైపుగా పయనిస్తాం. వైఫల్యం ఉండదు. దివ్యలోకాలు, తేజస్సీమలు, ఆనందవనాలు, స్వప్న మందిరాలు అన్నీ పరమాత్మ అధీనాలు. అన్నీ పరమాత్మకు సంకేతాలే. నిరాకార నిర్గుణ స్థితిలో ఒక దివ్య స్పృహ, ఒక దివ్య స్మృతి మనలో కదలాడుతుంది. దృష్టి అంతర్ముఖమైనప్పుడు బాహ్య జగత్తును కమ్మిన పొరలు తొలగిపోతాయి. అప్రయత్నంగా మనం సత్యపథాలలో పయనించగలుగుతాం. కళ్ళకు కమ్మిన మాయ పొరలు తొలగిపోతాయి. క్షణంలో విముక్తి లభిస్తుంది. ఆ ఒక చిన్ని అనుభూతినే మహద్భాగ్యంగా గుండెలో దాచుకుంటాం, హృదయంలో పదిలపరుచుకుంటాం. మన ప్రయత్నం స్వల్పం, భగవదనుగ్రహం అనల్పం. మన ప్రయత్నం స్వల్పం, భగవదనుగ్రహం అనల్పం. నిర్వికల్ప ధ్యాన స్థితిలో మన ఆత్మలు పరంజ్యోతిని దర్శిస్తాయి. ఆ కాంతిలో పరాశక్తి శిఖరాల్ని దర్శిస్తాం. ఆత్మదర్శనం వల్ల పరమ ప్రశాంతి లభ్యమవుతుంది. అఖండ సచ్చిదానంద తీరాలకు చేరుకుంటాం. ఆత్మ తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో అవ్యక్త మార్మికత అవసరపడుతుంది. కొన్నిసార్లు ఆత్మకు మానవ శరీరం అవసరం. భౌతిక శరీరం ఆధారంగానే ఆత్మ తనను తాను తెలుసుకొని పరమాత్మను గుర్తిస్తుంది. మహర్లోకాల నుండి ఒక తేజో కిరణం మన వైపుగా సాగి వస్తుంది. ఆ క్షణం మనలో దివ్యత్వం పొటమరించి జీవితం వెలుగుమయం అవుతుంది. భౌతిక శరీరం నిశ్చలం, నిర్మలం అవుతుంది. స్తంభించిన శరీరమే పరమాత్మకు ఆవాసమవుతుంది. ఆత్మిక శక్తి లోపల రగిలి పొగిలి పారలౌకిక ప్రజ్ఞ శాంతి సాగరాలై పరలోకాల నుండి మనలోకి ప్రవహిస్తాయి. ఆ శక్తి పాతానికి, జ్వాలితాగ్నికి ప్రకృతి భయకంపితమవుతుంది. మనిషి అవివేకం పటాపంచలవుతుంది. దుర్గుణాలు, అవగుణాలు కాలిపోతాయి. ఆ శక్తి మనది అని గుర్తించలేం. అపూర్వ పరిణామం మనలో చోటు చేసుకుంటుంది. దివ్య జీవనం సాగిస్తాం. కడకు మన ఆత్మే మనకు మహాగురువుగా మిగులుతుంది. మనలను అలముకున్న అహంకారపు పొరలు ప్రిదిలిపోయి
నేను అన్న అహం లేకుండా పోతుంది. అభిజాత్యం నశిస్తుంది. ఈ జన్మకు వేరే ప్రయోజనం లేదన్న స్పృహ కలుగుతుంది. మరో జన్మకు అవకాశం లేదన్న జ్ఞానం కలుగుతుంది. ఆ స్థితిలో ప్రకృతి మనల్ని పరమాత్మకు సమర్పిస్తుంది. లోపల దివ్య జ్యోతులు వెలిగే ఆ శుభముహూర్తంలో బాహ్యాకర్షణలు, బంధాలు, ప్రలోభాలు, స్వార్థం వదిలిపోతాయి. అప్పుడు ఆత్మ ఏకాంతంగా పరమాత్మతో భాషిస్తుంది. ప్రజ్ఞా ద్వారాలు తెరుచుకుంటాయి. పరసీమల నుండి దిగి వచ్చిన ఒక కాంతి కిరణం పరమాత్మ దూతగా, మహత్తులకు, మార్మికతకు ప్రతినిధిగా మన తేజశరీరంతో కలుస్తుంది. మనపై, మన జీవితాలపై ఆ ముద్ర చెరగని ముద్ర. అది చిరముద్ర. యోగి నిమీలిత నేత్రాలలో ప్రశాంతి, విశ్వశాంతి గోచరిస్తుంది. మానవ మేధస్సు చిరకాలంగా దాచుకున్న రహస్యాలు అతని మందస్మితంలో దోగాడుతాయి. హృదయాంతర సీమలలోకి వెళ్ళిన కొలది అపూర్వ అలౌకిక సచ్చిదానందాలు ఆవిష్కృతమవుతుంటాయి. అవి అన్నీ పరమాత్మ సందేశాలే, పరబ్రహ్మ సంకేతాలే. మనస్సు ఎన్నటికీ సత్యాలను గుర్తించదు. మన శ్రవణేంద్రియాలు వినలేని నాదాలను అక్కడ వినగలం. ప్రపంచం అందించలేని సుఖాలను ఆ లోకం అందిస్తుంది. అక్కడ ద్వేషం కనిపించదు. అంతా ప్రేమమయం. మనల్ని ద్వేషించే వారిని సైతం ప్రేమిస్తాం. మనం కాంక్షించేది అనంత తేజస్సు. ఆత్మ వినిపించే దివ్యనాదాలను మరీ మరీ వినాలనిపిస్తుంది. యోగాగ్ని వెలార్చిన సువర్ణ కాంతి ఈశ్వర సందర్శనానుభూతిని కలిగిస్తుంది. ఆ పరమాత్మ సందేశాలు, సంకేతాలు మన ఆత్మకు సుపరిచితాలే. అవి మనకు తెలియకుండానే మనలో ఉన్నవి. ఎప్పుడో కాని దివ్య స్పందన తెలియదు. అనేక ఒత్తిడుల మధ్య మన జీవితాలు సాగుతుంటాయి. ఈశ్వరీయత ఆత్మను ప్రభావితం చేస్తుంది. భౌతిక ప్రపంచాన్ని చుట్టిన లౌకిక మాయ పొరలు చిరిగిపోయినప్పుడు ఆధ్యాత్మిక తేజస్సు బహు సుందరంగా దర్శనమిస్తుంది. అప్పుడు దివ్యత్వపు రెక్కల చప్పుడు మనస్సు వినగలుగుతుంది. ఆత్మకు, మనస్సుకు మాత్రమే అనుభూతమయ్యే పరమాత్మ అసలు ఉన్నాడా లేడా అనిపిస్తుంది. అది శాశ్వతం, అనస్వరం అని తెలిసినా భౌతిక శరీర సంబంధి కానట్లు ప్రవర్తిస్తాం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలిసిన తర్వాత ఆత్మ అరక్షణం వృధా కానివ్వదు. ఆత్మ అనుక్షణం తనను తాను అన్వేషిస్తుంది. అన్వేషణలో శరీరాన్ని, మనస్సును తృణప్రాయంగా విస్మరిస్తుంది. మనం ప్రపంచాన్ని, పరిణామాన్ని గమనిస్తూ అద్భుతాలను అవలోకిస్తూ కాలక్షేపం చేస్తాం. ఆత్మ అలా కాలయాపన చేయదు. జ్ఞానాన్ని అన్వేషిస్తుంది, జాగృతమవుతుంది. సృష్టి రహస్యం తనంతట తాను భృక్తరహితం కాదు. హృదయంలో ఒక సజీవ చైతన్యం రూపుదాల్చాలి. అది హద్దుల్ని అతిక్రమించి సరిహద్దులు దాటుతుంది. సృష్టి రహస్యాలన్నీ శూన్యంలోనే దర్శనమిస్తాయి. అందుకు జిజ్ఞాస, అన్వేషణ, సాధన త్రివిధ మార్గాలు, త్రయీ మార్గాలు. లక్ష్యం సత్యదర్శనం. అందరి జీవితాలకు మూలమైనది పదార్థం, గమ్యం పరమార్థం. పదార్థం నుండి పరమార్థానికి ప్రయాణమే ఈశ్వరీయత. పదార్థం నుండి పరమార్థానికి
ప్రయాణమే ఈశ్వరీయత. అంధకారంలో జ్యోతులు వెలగాలి, అజ్ఞానంలో జ్ఞానం ఉదయించాలి. మనిషిపై పరమాత్మ అనుగ్రహం ప్రసరించాలి. మృత్యువును జయిస్తే అమరత్వం. మనలో జ్వలించిన తపన తపస్సుగా మారినప్పుడు అది యోగం అవుతుంది. అదే ఆంతరంగికంగా మన విధిని మార్చుతుంది, మనలో దివ్య బీజాన్ని నాటుతుంది. అందుకు అవసరమైన ఆధ్యాత్మికత మనలో ఉండనే ఉంది. అది మన ఆశ్రమ జీవిత విశేషం. అదే మన హృదయాలయంలో వెలిగే జ్యోతి. ఆ జ్యోతి అంధకార కుడ్యాలను కూలదోస్తుంది, కాలాన్ని అధిగమిస్తుంది. యోగి కనీనికలో అనంత శాంతి ద్యోతకమవుతుంది. భాష వ్యక్తం చేయలేని రహస్యాలను అక్కడ తెలుసుకోగలం. అచేతనం అనిపించిన విశ్వగమనంలో చైతన్యం కనిపిస్తుంది. కాల రహస్యాలను గుర్తించగలం. అది అంతా అతీంద్రియం, నిగూఢం, మార్మికం. వాటిని దర్శించడానికి జ్ఞాన దృష్టి, అంతరవలోకన అవసరం. నిగూఢ సత్యాలు తెలుసుకోవడానికి అవగాహన అవసరం. మన మేధస్సు తాత్కాలిక ప్రయోజనాలను, సుఖాలను కాంక్షిస్తుంది. అగోచరంలోకి మనస్సు చొరబడదు. అక్కడ అధికారం, హక్కు ఆత్మది. ఎవరికో ఎప్పుడో గాని అలాంటి అవకాశం రాదు. వచ్చిన ఆ అవకాశం సంకల్పంగా మారాలి. ఒత్తిడి ఏర్పడాలి. ఆ ఒత్తిడే మనలను ఆధ్యాత్మికత వైపు మరల్చుతుంది. అది కీకారణ్యం. అది అతి భయానకం. ఏదీ సజావుగా ఉండదు. మన జీవితం, మనుగడ ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. అసలు జీవించడమే నిరర్ధకం అనిపిస్తుంది. మన ప్రయత్నాలు, ప్రయోగాలు నిష్ఫలం అనిపిస్తాయి. ఆత్మ ఎక్కడో మినుక్కుమంటుంది. మృత్యువు విసిరిన వలలో మనం చిక్కుకుంటాం. ఆ వలను ఛేదించుకుని మృత్యువును తప్పించుకోగలవారు కొందరే. మనం నేర్చినదంతా అనుమానంగా మిగులుతుంది. మనం సాధించిన భౌతిక విజయాలు ఏవీ మనకు సహకరించవు. అవి అసలు ఎందుకు ఉపయోగిస్తాయో కూడా అర్థం కాదు. అంతా విధివశాత్తు, కర్మవశాన జరిగినట్లు తోస్తుంది. మన ప్రయత్నం, ప్రజ్ఞ వాటిలో కనిపించవు. మనం ఎంత చదివినా ఒక అజ్ఞానంలోంచి మరో అజ్ఞానంలోకి పయనించడమే అవుతుంది. జీవితాంతం శ్రమించిన కడకు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలి ఉంటాం. అజ్ఞానంలో ఉన్నంతకాలం అన్నీ సందేహాలే. విధి గీచిన గీత దాటం. అవతల అన్నీ అపరిష్కృతాలే. ఎప్పుడో నిశ్శబ్దంలో ఆత్మ మనస్సును తట్టి లేపి ఈ శరీరం అశాశ్వతం అని హెచ్చరిస్తుంది. దానిని మనస్సు అంగీకరించదు. ఆత్మబోధ చైతన్యంగా మారి పరంజ్యోతి వైపు మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనస్సు జోక్యం ఉండదు. ఆ ప్రబోధాన్ని వినిపించేది ఆత్మ, వినేది ఆత్మే. ఒకటి ధ్వని, ఒకటి ప్రతిధ్వని. మనిషి హృదయంలోని ప్రతిధ్వని అది. మనిషికి తాను ఎందుకు జన్మించింది తెలియదు. లోకంలో ఎందుకు మనుగడ సాగిస్తున్నది, ఏం సాధించవలసింది తెలియదు. అంతా ఈశ్వర లీల, భగవత్ సంకల్పం అని తల వంచుతాం. అది కాలగమనంలో పరమాత్మ కల్పించే విచిత్ర భ్రాంతి. జీవుడు అనేక కాంతి సంవత్సరాలుగా అనేక జన్మలకు వచ్చిపోతున్నా అంతా చీకటి ప్రయాణం, అజ్ఞాన యాత్రే అవుతోంది. అలసిపోయి
చీకటిలో అజ్ఞానంలో విశ్రాంతి తీసుకుంటాడు. కాల తీరాల వెంట పరుగులు తీసి అలసిపోతుంటాడు. తాను అన్వేషిస్తున్న పరమాత్మ తనలోనే ఉందని మాత్రం గ్రహించడు. చెవులు పనిచేస్తాయి, హృదయం పనిచేయదు కదా. అన్నీ అనుభవిస్తూ అంతా స్వయం కృతాపరాధమని కర్మఫలమని వాపోతాడు. ఆత్మకు తన బాధను నివేదించుకోడు. సావిత్రి తన బాధను ఆత్మకు నివేదించుకుంది. తనకు కర్తవ్యాన్ని నిర్దేశించమని హృదయాన్ని వేడుకుంది. మనోవికారాలను దాటి పైకి పోయింది. తనది కఠోర జీవితం, తనది యాతనామయ ప్రపంచం. అందులో ఆనందం కనిపిస్తున్నది లేనిది తెలియదు, కానీ ఏదో సంకల్పం ప్రేరణ అయి భావనగా మారింది. భాషను సైతం ఆశ్రయించింది అభివ్యక్తీకరణకు. అప్పుడు తనది బ్రహ్మానంద స్థితి కాదు, కానీ అది ఆనంద స్థితే. ఎంతటి సౌందర్యాలు సైతం ఒకసారి అనుభవించిన తర్వాత భావపరంగా అవి నశించినట్లే. ఆలోచన మనిషిని గంభీరంగా మార్చుతుంది. లోపలి విషాదం బయటకు కనిపించకుండా గాంభీర్యం అడ్డు నిలుస్తుంది. తాను విజయం సాధించడం తథ్యం, ఔన్నత్యాలను అందుకోవడం తథ్యం. అందుకు తనలో సహనం ఏర్పడాలి. పరమ ప్రశాంతిని హృదయంలో నిలుపుకోవాలి. అప్రతిహతంగా అజ్ఞానంతో పోరాడటం మొదటి పని. ఆత్మ విజయంతో తనకు సంక్రమించే పూర్ణత్వాన్ని నిలుపుకోవడం రెండవ పని. ఆ నిర్ణయం పరమాత్మ ఆమోదం పొందినట్లే. అపజయాల్ని అధిగమించడం ఆత్మవిశ్వాసం ఏర్పడ్డది. తన అనురాగానికి మృత్యు భయం లేదు. తనకు మరణ బాధ లేదు. అన్ని కాలాలలోనూ సత్యం జయించి తీరుతుంది. ఆమెలో ఒక విద్యుల్లత, ఒక ఆశాదీపం తన కర్తవ్యాన్ని తెలియచేశాయి. అయితే ఇంకా సత్యస్ఫూర్తి కలగలేదు. సత్యం తనకు అందలేదు. ప్రపంచ యాతనలకే ప్రాతినిధ్యం వహిస్తూ సత్యకేతనం నీడన ముందుకు సాగింది. ఏదో తెలుస్తుంది, కానీ స్పష్టంగా అవగతం కాదు. ఏవో సూచనలు మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి. దివ్య స్పందనలు ఏవో హృదయాన్ని కదిలిస్తున్నాయి. జాగ్రత్త స్వప్న సుషుప్తులలో తనలో మెదలవలసిన సత్యం దూరంగా ఉంది. ఆ సత్యాన్ని తనలో ప్రతిష్ఠించుకోవాలి. అది అసలు తనలో ఉన్నదే. తన అలక్ష్యం వల్ల, అజాగ్రత్త వలన దూరతీరాలకు పారిపోయింది. సందేహాలు సమసిపోయే సమయం ఆసన్నమైంది. వాయిదా పడుతున్న మనిషిలో ఆశ, ప్రయత్నం నిర్గమించవు. మానవ ప్రయత్నంతో కొన్నింటిని సాధించడం అసంభవం. ఆమెకు అతీంద్రియ శక్తులెన్నో సంక్రమించాయి. మానసిక బలం తగ్గినప్పుడు, మానవ ప్రయత్నాలు విఫలమైనప్పుడు దైవం తన ఉనికిని చాటుతుంది. ఆమెకు ఇలాంటి శక్తి వచ్చింది. తనకు పరిచయం లేని భూమికలపైన నడిచింది. తనవి కాని శక్తుల్ని స్వంతం చేసుకున్నది. శూన్యంలోకి చేతులు చాపి కనిపించిన ధైర్యాన్ని అర్థించింది. విధిని, కర్మను, కాలాన్ని ప్రక్కలకు తోసి తనకు కావలసిన దానిని పొందటానికి ఉద్యమించింది. ఆమె వాంఛించింది భ్రమలకు లోను కాని స్వచ్ఛమైన అంతఃకరణ, ఆత్మస్వరూపాన్ని అభివ్యక్తీకరించగల ప్రజ్ఞ. తన లక్ష్య సాధనలో తొట్రుపడని ఆత్మశక్తి, విషాదం ఎరుగని నిర్మలానందం. ఆ దివ్య శక్తుల్ని పొందడం తన జన్మ హక్కుగా భావించింది. ఆమె వాంఛల్ని దేవతలు ఆమోదించారు, అనుగ్రహించారు. ఫలితంగా క్రాంతి దర్శనమైంది. వివేకం అందుకు సహకరించలేదు.
మన జ్ఞాన శకలాలే మనకు కరదీపికలు కావాలి. మన చర్యలకు ఆధారాలు కావాలి. మనం వద్దని త్రోసివేసిన వాటిని మనస్సు ఆహ్వానిస్తుంది. పరప్రజ్ఞలు సత్యాలే లోకంలో మనకు మార్మిక మార్గాలు, రాజబాటలు. ఈశ్వర విభూతులు వాటి నీడలు. కొందరే ప్రకృతిని అతిక్రమించి పరాన్ని చూడగలరు. ఇంద్రియాలు పరచిన ముళ్ళ కంచెల్ని దాటి ముందుకు పోగలరు. భూలోకంలోనూ భువర్లోకంలోనూ జరిగేదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుంది. సువర్లోకం భౌతిక లక్షణాలకు పూర్తిగా అతీతం. పరమాత్మ అధీనంలో ఉంటుంది సువర్లోక సంపద. మన అనుభవాలకు బీజాలు మనలోనే ఉంటాయి. ప్రతి సంఘటనకు మూల కారణం మనమే. మూల ప్రకృతి మనమే. విధి అనుకునేది సైతం మన కర్మకు ప్రతిరూపమే. మనం అవివేక ఫలితాలననుకున్నవి అదృశ్యంగా విధి వేస్తున్న రేఖాచిత్రాల నమూనాలే. అగోచర ధర్మ సూత్రాలే గోచరమయ్యే కర్మబంధాలు. మన జీవితాలలో జరిగే సంఘటనలు రోదసిలో శూన్యంలో కలిగే దివ్య చలనాలు. అవి అస్పష్టంగా ఉండి మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. మనగిపోయిన వాస్తవాలు ఎప్పుడో గాని తిరిగి తలెత్తవు. అవి గుండెలో అడుగు పొరల్లో నిగూఢంగా ఉంటాయి. ఎవరూ ఆ చీకటి కోణాల్లోకి తొంగి చూడరు. వాటికి ఆత్మతో గల అనుబంధాన్ని తెలుసుకొన ప్రయత్నించరు. నిత్య కృత్యాలలో నిమగ్నమైన మనస్సు ప్రాపంచిక విషయాలను మాత్రమే గుర్తిస్తుంది. పరిస్థితుల కాలచక్రం క్రింద పడి నలిగిపోవడమే తెలుస్తుంది. అసలు కారణాలు తెలిసినప్పుడు ఆశ్చర్యపోతాం. అయినా భవిష్యత్తులోకి చూడగల ప్రజ్ఞ మనకున్నది. మన ఆత్మశక్తిని మనం గ్రహించగలిగితే, అంతర్వాణి ప్రబోధాన్ని మనం వినగలిగితే భవిష్యత్తులోకి తొంగి చూడగలం. మనలోనూ ప్రజ్ఞ పనిచేస్తుంది. పరేంగిత ప్రజ్ఞ భవిష్య సంఘటనల్ని చూపిస్తుంది. ఆ శక్తి మనకు సంక్రమించినప్పుడు ఆశ్చర్యపోతాం. దానిని నిగ్రహించుకోగలిగిన వారు కొందరే. ఈశ్వర లీలలు సంకేతాలుగా మనకు ప్రజ్ఞ ద్వారా అందుతుంటాయి. విశ్వమేధస్సు మానవ మేధస్సుతో సంబంధం ఏర్పరచుకుంటుంది. మన ఆలోచనల్ని భౌతిక ప్రపంచానికి పరిమితమై ఉంటాయి. ఆలోచించి అనుభూతి చెందగల మేరకే మన వివేకం సహాయపడుతుంది. పరమాత్మ స్పృహ మన వివేకానికి అతీతమైంది. ఈశ్వర తేజస్సు ప్రజ్ఞ మనల్ని ఋషులుగా యోగులుగా మార్చగలవు. కనిపించే భౌతిక ప్రపంచమే మనిషికి అవసరం. గతాన్ని భూమికగా చేసుకుంటూ రేపును విస్మరిస్తాం. మనస్సు ప్రలోభంతో ఆత్మను బందీ చేస్తుంది. కర్మలకు మనిషిని బానిసను చేస్తుంది. ఆత్మ స్వతంత్రిస్తే తప్ప ఎవరూ మనస్సు పెత్తనాన్ని గ్రహించలేరు. స్వతంత్ర సాధకులే ప్రజ్ఞా ధురీనులు కాగలరు. మనసుది సంకుచిత తత్వం, పశుత్వానికి వారసత్వం. ప్రకృతి వడిలో ఉన్నంతకాలం మనిషి పసిబిడ్డే. జన్మ పరంపరను దాటిపోలేడు. ఎటుగూడి వర్తమానాన్ని అనుభవించక తప్పదు. కానీ భవిష్యత్తును స్వప్నించకపోవడం దారుణం. స్మృతులలో గతం తొంగి చూస్తుంది. మనిషి చైతన్యంలో భవిష్యత్తు వంగి చూస్తుంది. మనిషి అసలు శక్తి స్వరూపాన్ని దర్శించకపోయినా తాను కల్పించుకున్న రూపాలకు ఆయా శక్తుల్ని ఆపాదిస్తాడు. తన కర్మఫలం వ్యర్థం కాకుండా చూచుకుంటాడు.
అతనికి జ్ఞానంతో పాటు అజ్ఞానం కలిసి ఉంటుంది. కర్మ సిద్ధాంతంపై విశ్వాసంతో తన కర్మఫలాలను అనుభవించ సిద్ధపడతాడు. తన ఆలోచనలకు కార్యరూపమిస్తాడు. అసలు సాధించేదేమిటో గ్రహించడు. అది తనకు ఎప్పటికీ తెలియదు. మధ్యలోనే కాలి మసి అయ్యేది తెలియదు. గొప్పగా బ్రతికిన లోకంలోనే నామరూపాలు మిగలకుండా పోతాడు. తన జీవితానికి అర్థం గ్రహించక తన శక్తిని నిరర్ధకం చేసుకుని జీవిత రంగం నుండి నిష్క్రమిస్తాడు. మాస్టర్స్ నమస్కారం. మిగతాది తదుపరి వీడియోలో చూద్దాం.